మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగ నిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ కోరారు. స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పేర భక్తుల రాజశేఖర్, కౌడ చైర్మన్ తలాటం సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ, ప్రజా ప్రతినిధులు, క్షత్రియ సమాజ పెద్దలు, స్థానిక నాగమల్లితోట జంక్షన్ లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర సంగ్రామంలో విరోచిత పోరాటాలతో తెల్లదొరల గుండెల్లో నిద్రపోయి మన్యం ప్రజల హక్కుల కోసం ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు నిస్వార్థ త్యాగం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. అల్లూరి ఆదర్శంగా సమాజంలో ప్రతి పౌరుడికి హక్కులు కల్పించేందుకు, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాడు అడవులను అల్లూరి ఎలా రక్షించారో నేటి తరం కూడా అదే స్ఫూర్తితో పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. అల్లూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నేటి యువత దేశ సేవలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ జిల్లా ప్రజలందరికీ అల్లూరి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ, గిరిజనుల ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన మన్యం వీరుడు అల్లూరి దేశ స్వాతంత్ర్యానికి దిక్సూచిగా నిలిచారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అల్లూరి ఆశయాలకు కట్టుబడి ఉందన్నారు. అమరావతిలో అల్లూరి చరిత్రను భావితరాలకు తెలియజెప్పేలా భూమిని కేటాయించడం, అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేయడం అల్లూరి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనమని పేర్కొన్నారు. క్షత్రియ సామాజిక వర్గ సంక్షేమానికి, వారి సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటోందని, రాజకీయంగా కూడా పెద్దపీట వేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజల స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు నిరూపమాన త్యాగాన్ని జాతి ఎన్నటికీ మరువదని ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్డిఓ వి సతీష్ కుమార్, స్థానిక నాయకులు, క్షత్రియ అసోసియేషన్ ప్రతినిధులు, నగర ప్రముఖులు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి యొక్క 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా కాకినాడ నగరంలో ఆయన ఒక విగ్రహానికి నివాళి అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు కౌడా చైర్మన్ వర్యులు, అదేవిధంగా అధికారులు, స్థానిక శాసనసభ్యులు వారందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆయన ఒక త్యాగం మన అందరికీ తెలిసినదే. యువతలు అందరూ కూడా ఆయన ఒక స్ఫూర్తిని, ఆయన ఒక త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఎల్లప్పుడూ ఈ దేశానికి, ఈ ప్రజానికి వాళ్ళు పనిచేస్తూ సమాజంలో ప్రతి ఒక్క పౌరుడికి వారొక హక్కు కలిగించే విధంగా ప్రయత్నించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అలాంటి ఒక గొప్ప మహనీయులు ఒక త్యాగం ఎల్లప్పుడూ మనము గుర్తుపెట్టుకోవాలి. ఎలా వారు బలహీన పేద వారికి వారొక హక్కు కోసం పోరాడారో మనం కూడా బడుగు బలహీన వారొక హక్కుల కోసం పోరాడాలి. ఏ విధంగా ఆయన ఆనాటి అడవిని సంరక్షించుకున్నారో మనం కూడా మన ఒక వాతావరణాన్ని సంరక్షించుకొని ఆయన ఒక లైఫ్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయనలాగా ప్రతి ఒక్కరు ఆదర్శ పౌరుడుగా నిలబడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మరోమారి జిల్లా ప్రజలందరికీ 129వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి.
భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని పురస్కరించుకొని పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పిఠాపురంలో శాంతి ర్యాలీ. దళిత క్రైస్తవులకు నష్టం కలిగించే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను రద్దు చేయాలని నినాదాలు. జిల్లాలో ఘనంగా దివంగత వంగవీటి మోహనరంగ 79వ జయంతి వేడుకలు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అధికార ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు. కాకినాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర సమరయోధుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు. మన్యం వీరుడు ధైర్య సాహసాలు, నాయకత్వ పటిమ, త్యాగ నిరతి నేటి తరం యువతకు ఆదర్శం కావాలన్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.